చికెన్ బాగా కడిగి పెట్టుకున్నానండి. పెనంలో ఆయిల్ వేసాను, ఉల్లిపాయ కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చికెన్ తగ్గట్టు, చికెన్ వేసేయాలి. కొంచెం కారం అండి, చికెన్ తగినంత కారం. ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోండి. పసుపు, కొద్దిగా ఉప్పు అండి, కొంచెం గరం మసాలా. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మూత పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టాలి మంట. కొన్ని కొబ్బరి ముక్కలండి, కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం వాటర్ వేయాలండి. ఈ వాటర్తో ఉడకాలి. చికెన్ ఇంకా బాగా ఉడకాలండి, పులుసు అంతా దగ్గరికి రావాలి. టమాటా ముక్కలండి, ఈ టమాటాతో బాగా మగ్గాలండి. ఈ ఉల్లిపాయలండి చికెన్కి, వేగించి పక్కకు పెట్టుకోవాలండి. చికెన్ పులుసు అండి ఇది, చికెన్ పులుసు రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది అన్నానికి చాలా బాగుంటుందండి. ఇందులో ఉల్లిపాయ వేగించి పైన వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర అండి కొంచెం ముందు. ఈ వేగించిన ఉల్లిపాయలు తీసుకోవాలండి పక్కకి. చికెన్ కూర రెడీ అయిందండి. చూడండి, వేగించిన ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, అన్నానికి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. మనం చికెన్ చేసేటప్పుడు తక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ చిన్న ఉల్లిపాయలు వేసుకుంటాం కాబట్టి